నమస్తే, వెల్కమ్ టు వీడిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరాలు. రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీతో ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. శంకరగుప్తం డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి. లోకేష్ తో ఆర్ఎస్ఎస్ ప్రచార్ రామ్లాల్ జీ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. రాష్ట్రంలో ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేక రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. హెచ్చరించిన వేగం పెంచితే వాహనాలు సీజ్ చేయాలని సూచించారు. రహదారులపై ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండాలని సీఎం అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రోడ్ సేఫ్టీ అథారిటీ, రవాణా శాఖ, జాతీయ రహదారులు, పురపాలక తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, ప్రమాదాలను నివారించేలాగా క్రష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రతి 3 నెలలకు మారు ఈ అంశంపై పురోగతిని సమీక్షించుకునేలాగా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అయితే ఇందులో 3వ వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవేనని, 53% మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనాల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రహదారి ప్రమాదాలు దేశంలో ఏపీ 8వ స్థానంలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంపై కారణాలను ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79% మేర, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3% మంది, మద్యం, మొబైల్ ఫోన్ కారణంగా 1% చొప్పున ప్రమాదాలు జరిగినట్లుగా అధికారులు వివరించారు. జాతీయ రహదారిపై 42% ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారిపై 20% మేర ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అధికారులకు తెలిపారు. సమస్య మూలాల నుంచి కేంద్ర సహకారం వరకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను కోనసీమ కొబ్బరి రైతుల గోతుకునవుతానని అన్నారు. 22 కోట్ల నిధులు ఇచ్చి హడావుడి చేసి వెళ్లిపోయేందుకు తాను రాలేదని, సంక్రాంతి తర్వాత కోనసీమ అంతా డ్రైన్ల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ శంకరగుప్తం డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేసనపల్లిలో కొబ్బరి రైతులతో మాట్లాడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కరెక్ట్ చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియజేస్తున్నామని అన్నారు. అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరని అన్నారు. ఈ సందర్భంగా అధికారులను పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యలపై అధికారులకు నివేదిక చదివి వినిపించారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై పూర్తి అవగాహన ఉండాలని, ఇంకా శంకరగుప్తం డ్రైన్ కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని అన్నారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసియా కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొబ్బరి చెట్టు గురించి చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది అంటే కొడుకు ఎంత సంపాదించడో తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేను గత టీం అందరితో కూర్చొని, పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే, అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయిందన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట భారీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు, టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు.
దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజుల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది మేమండి. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీ ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒకే మాట చెప్పడానికి వచ్చాను, మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను. ఒక 45 రోజులు పండగ పోయింది వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్ని తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమి ఇస్తే రిలీఫ్ ఉంటుంది మీకు, అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక స్టిపులేటెడ్ టైం లైన్లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేం చేస్తామని ఒక ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను. 41 పండుగ తర్వాత మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు. దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన, ఎందుకంటే మన దగ్గర ఏదో ఈరోజు వచ్చాను చూశాను వెళ్ళిపోయాను, నాకు వీటి మీద వద్దు. నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్ జీతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2006-2019 వరకు రామ్లాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, RSSలో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేస్తారు. RSS శతాబ్ది ఉత్సవాల భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి రామ్లాల్ కు స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా RSS చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా రామ్లాల్ వివరించారు. అనంతరం రామ్లాల్ ను మంగళగిరి సాల్వాతో మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. బాలల రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించారు. రాజకీయాల్లో ఎలా ఉంటుందనేది మాక్ అసెంబ్లీ ద్వారా తెలిసిందని లీడర్ ఆఫ్ అపోజిషన్ సౌమ్య సాయి తెలిపారు. తనకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర మంత్రుల ముందు మాక్ అసెంబ్లీలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతిపక్షం అనేది ప్రశ్నించడమే కాదు, సమాధానం కూడా క్లారిటీగా వినాలని అంటున్న లీడర్ ఆఫ్ అపోజిషన్ సౌమ్య సాయితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మాక్ అసెంబ్లీ కూడా విద్యార్థులు 175 నియోజకవర్గాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి డైరెక్ట్ అసెంబ్లీ కూడా చూపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా ఇటు మంత్రి నారా లోకేష్ అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా యాక్ట్ చేసిన విద్యార్థి మనతో ఉంది, ఆవిడని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పాత్ర ఎలా ఉంది, ఇలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది, అసలు అసెంబ్లీ సమావేశాలు మీరు డైరెక్ట్గా చూస్తారని మీరు ఎప్పుడైనా కల్లో కూడా అనుకున్నారా? నేనేం అలా అనుకోలేదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రోల్ ఈజ్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి పథకాన్ని అమలు చేయాలనుకుంటుంది, కానీ వాళ్ళకి తెలిసింది కొంచెం ఉండదు, తెలియంది కొంచెం ఉండదు. అది అపోజిషన్ ద్వారా తెలుసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. అదేవిధంగా మీరు అసెంబ్లీ చూసారా? గతంలో చూసిన అసెంబ్లీకి ఇప్పుడు డైరెక్ట్గా మీరు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయటం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా వివిధ శాఖ మంత్రుల మధ్యలో కూడా మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా కూడా యాక్ట్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేనైతే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అది జస్ట్ నాకు ఇచ్చిన రోల్ వరకే అనుకుంటున్నాను. కానీ నేను నెక్స్ట్ ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వస్తాను. నేను నా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాం అనుకుంటున్నాను. నేను మొత్తం ఈ ఫ్రీ పథకాలని ఆపేసి ఎవరెవరికి మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అది చాలా వరకు నేను తగ్గించి నెంబర్ 1 స్టేట్ ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1 స్టేట్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. మంత్రి నారా లోకేష్తో మాట్లాడారా? అసలు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? అతను చాలా బాగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. సీఎం గారు కూడా బాగా చెప్పావు, నువ్వు
కొంచెం గుడ్ అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అసలు? అంటే మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఈ ప్రోగ్రామ్కి ఎలా సెలెక్ట్ అయ్యారు ఏంటి? ఫస్ట్ స్కూల్ లెవెల్ అయ్యింది. స్కూల్ లెవెల్లో నాకు సెకండ్ క్విజ్లో వచ్చింది. తర్వాత మండల్ లెవెల్లో కూడా నేను సెకండే వచ్చాను క్విజ్లోని. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా నేను సెకండ్ వచ్చాను. బట్ నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ 9th క్లాస్లో 97% వచ్చింది. దాని ద్వారా నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటివి ఇంకా చేస్తారని మంత్రి గారిని అడుగుతున్నాను. అతను కూడా చేస్తానని చెప్పారు, నేను అడగడం కాదు. మా పార్వతీపురం మన్యం జిల్లాలో నుంచి వచ్చారు. అక్కడ డోలీ మూతలు ఎక్కువగా ఉంటాయి. డిప్యూటీ సీఎం పనిమాల ఎప్పుడూ చెప్తూ ఉంటారు, డోలీ మూతలు తగ్గించేందుకు తను కృషి చేస్తానని చెప్పి కూడా చెప్తారు. డోలీ మూతలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంకా ఏమేమి అభివృద్ధి జరగాలని నువ్వు ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్? నేను అక్కడ మాకు ఒక వెంగళరాయ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. అది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా ఎక్కువ ఎకరాస్కి వాటర్ వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ ఫార్మింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ ఈజ్ ఓకే. ఇంకా మా కాన్స్టిట్యుయెన్సీలో చూసుకున్నట్టయితే ఎక్కువ ట్రైబల్ పీపుల్స్ ఉంటారు. ఆ ట్రైబల్ పీపుల్కి నేను వాళ్ళు ఉండే ప్లేస్లో ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడికి రోడ్ స్పెషాలిటీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ని రిసార్ట్స్గా మార్చి వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన తనకు ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ సమక్షంలో ఇలా మాక్ అసెంబ్లీలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తానని చెప్పి కూడా, ఇక్కడ ఏదైతే ఫ్రీ పథకాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తానని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. రాష్ట్రంలో ఏ రైతు కూడా పండించిన పంటకు నష్టపోకూడదని, పంటలకు ధరలు తగ్గకుండా, కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు బకాయిలను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు గాను 13,451 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని 2 రోజుల్లో చెల్లింపులు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. భారీ వర్షాలు పడుతున్న హెచ్చరికల నేపథ్యంలో రైతులకు తగినన్ని గోనె సంచులు అందించాలని ఆయన ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా ఎన్నిక కావటం ఆనందంగా ఉందని విద్యార్థి యోగి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు 6 రోజులు ప్రదర్శించడం, వారంతా కింద ఉండి వీక్షించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు. మాక్ అసెంబ్లీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. పిల్లలకు మాక్ అసెంబ్లీ పెట్టినందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక గొప్ప అవకాశం అని అంటున్న ఉప ముఖ్యమంత్రి యోగితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా 175 నియోజకవర్గాల నుంచి మెరిట్ పిల్లలందరినీ కూడా మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటు మాక్ అసెంబ్లీకి ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రోల్ పోషించిన విద్యార్థి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రోల్ నిర్వహించడం ఎలా అనిపించింది? గతంలో ఆయన స్పీచెస్ ఏమైనా చూసారా? ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఆయన రోల్ నేను పోషిస్తున్నప్పుడైతే నాకు చాలా భయం వేసింది. అసలు నేను ఇక్కడ 175 మందిలో నాకు మాట్లాడడానికి అవకాశం వస్తుందా అని అనుకున్నాను. కానీ ఆ 175 మందిలో ర్యాండమ్గా తీసిన నా పేరు రావడం నాకు చాలా అదృష్టం అనుకున్నాను. అంటే ఒక క్వశ్చన్ నా బ్రెయిన్లో తిరిగింది, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన రోల్ని నేను పోషించగలనా అన్నట్టు చిన్న డౌట్ వస్తే మా టీచర్స్ నన్ను ఇన్స్పైర్ చేశారు, నువ్వు చేయగలవని. నాకు నేను సెల్ఫ్ ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఈ రోల్ని పోషించాను మాక్ అసెంబ్లీలోని. గతంలో ఆయన స్పీచెస్ ఎప్పుడైనా విన్నావా ఏంటి? అంటే ఇప్పుడు ఆయన రోలే నువ్వు పోషించడం ఎలా ఉంది ఏంటి? గతంలో ఆయన స్పీచ్లు చాలా చూశాను. ఆయన రోల్ నేను పోషించడం నాకు చాలా గర్వంగా ఉంది. అంత పెద్ద పొజిషన్లో ఉండే ఆయన రోల్ పోషించడం అంటే చాలా కష్టం. అయినా ఎప్పుడు మేము ఇక్కడ వస్తామని కూడా కల్లో కూడా ఊహించుకోలేదు. సడన్గా ఎస్ఏ రాసి క్విజ్ చేపి సడన్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రోల్ ప్లే చేయడం అంటే చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మధ్యలో నువ్వు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ వాళ్ళని కలిసావా? ఎలా ఉంది ఆ ఫీలింగ్? 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఎవరు మన ముఖ్యమంత్రి గారికి. ఆయన ముందు నేను చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, మొత్తం దీనంతా ఆధ్వర్యం చేసింది ఆయనే కాబట్టి వీళ్ళ ముందు మాట్లాడడం నాకు చాలా 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 ఇష్టంగా అనిపించింది. వాళ్ళని చూసి చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయాను నేను వాళ్ళని చూసి.
అదే నువ్వు అసెంబ్లీ చూస్తావా టీవీలో? ఆ అసెంబ్లీకి ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలో పాల్గొను, దాని మధ్య డిఫరెన్స్ ఏమనిపించింది? వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఎలా, వాళ్ళకి ఏంటి మోటివేషన్ ఏమిస్తావు? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ పెద్ద ప్రతిపక్షాలు రూలింగ్ పార్టీ ఉంటారు, ఇక్కడ స్టూడెంట్స్ అయితే చేయించారు. కాబట్టి రెండుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ అక్కడైతే సీఎం వాళ్ళు ఉంటారు, ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర చేయించారు. సీఎం గారు కూడా ఉన్నారు కదా మీ ముందు, ఆయన స్పీచ్ ఏమన్నా మోటివేషన్గా అనిపించిందా ఏంటి? అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ స్పీకర్, ఆయన ముందు మీరు అందరూ ఇలా మాక్ అసెంబ్లీలో పాల్గొనటం ఎలా అనిపించింది? ఆయన ముందు నాకు మాట్లాడడానికి చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఇక్కడ రాకముందు నేను చాలాసార్లు చూశాను, ఎందుకంటే ఆయన మా ఊరు వచ్చి అప్పుడు చెప్పారు, చాలాసార్లు చూశాను. ఆయన స్పీచ్ కూడా నాకంటే చాలా ఇష్టం. ఆయన చెప్పే విధానం నాకు నచ్చుతుంది. వాళ్ళు ముందు ఒక పాయింట్ చెప్పారు ఆయన. మేము ఫస్ట్ ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు మేము 1,00,000 మొక్కల్ని ఒక్కరోజు నాటారని. నేను చెప్పింది కూడా పర్యావరణ పరిరక్షణ చట్టం గురించి నేను అమల్లోకి బిల్లు చెప్పాను. అదే బిల్లు సింక్ అవడం వల్ల ఆయన చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? వికసిత్ 2047 వికసిత్ భారత్ 2047గా మీ వంతు కృషి ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి? నేను పెద్దగా యాజ్ ఎ పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ జగన్ ఏంటంటే నాకు చెప్పకూడదు ఇక్కడ. వికసిత్ భారత్ 2047 వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు డెవలప్డ్ ఇండియా అంటే మొత్తం అంతా బిల్డింగ్స్. ఏ వస్తే మనకు ఉద్యోగాలు ఉంటాయా? ఉద్యోగాలు ఉండవు. ఏ ఉండక మనకి ఇంక ఉద్యోగాలతో పని ఏముంది? అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అడుగులు నరుక్కుంటూ వెళ్తాము, అక్కడ మళ్ళీ అడుగులు నరుక్కుంటూ వెళ్తే బిల్డింగ్స్ కడతాము, పొల్యూషన్, అదొక పొల్యూషన్. మళ్ళీ మినరల్స్ మైన్స్ అన్నీ తీస్తూ ఉంటాం. అది దీనివల్ల 2047 కల్లా వికసిత్ భారత్ లోపు డెవలప్డ్ ఇండియా అవుతుంది, కానీ బోల్డ్ లాస్ అవుతాం మనం. అది నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఎలా అనిపిస్తుంది అంటే వైజాగ్ నుంచి ఎంపికైన వాడివి, అదేవిధంగా హోంమంత్రి కూడా వైజాగ్, మొత్తం అందరూ మంత్రులు, మొన్న వైజాగ్కి గూగుల్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను దానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వైజాగ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది హోంశాఖ మంత్రి గారు అందరి ముందు మేము మాట్లాడాం కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మాకు చెప్పారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. మీరు డైరెక్ట్ అసెంబ్లీ కూడా చూశారు అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించిన పరిస్థితి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే ఎలా ఫీల్ అవుతుంది? నేను ఇప్పుడు 9th, నెక్స్ట్ ఇయర్ కూడా నాకు ఆపర్చునిటీ ఉంది రావడానికి. ఐ ట్రై బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి నేను చాలా ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలుస్తావా? అంటే ఇప్పుడు ఆయన రావాల్సింది, కానీ రాజోలు వెళ్ళారు, కానీ ఆయన వచ్చుంటే ఆయన డెఫినెట్గా కలుస్తావా? ఆయన వచ్చింటే డెఫినెట్గా వాడిని కలుస్తాను నేను. ఎందుకంటే మా తమ్ముడు సార్ పెద్ద ఫ్యాను. సార్ అంటే నాకు కొంచెం ఇష్టం. సార్తో ఒక సెల్ఫీ తీసుకొని సార్తో మాట్లాడి చాలా కోరుకుంది నాకు. ఇప్పటికి లోకేష్ గారితో కానీ బాబు గారితో కానీ ఏమైనా ఫోటో దిగావా? లోకేష్ గారితో ఫోటో దిగాను. ఇప్పుడు లోకేష్ గారితో ఫోటో దిగాను ఇక్కడ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లోకేష్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చెప్పావని అన్నారు సార్. అయితే నాతోనే నువ్వే సీఎం అనుకున్నాం మేము, డిప్యూటీ సీఎం. పవన్ గారు గుర్తు రాలేదు నాకు అని అన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పాత్రలో తాను ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి, వికసిత్ 2047గా తమ వంతు కృషి చేస్తాం, మాక్ అసెంబ్లీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పాత్రకు ఎంపిక అయినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం పాత్రధారి చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదైతే మాక్ అసెంబ్లీ తమకు ఎంతో యూజ్ అవుతుందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని ట్రైనర్ మురళి తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటున్న ట్రైనర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇటు విద్యార్థులకు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాక్ పార్లమెంట్కు విద్యార్థుల్ని సైతం 175 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకొచ్చారు. ఈ 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎవరు ఏ పాత్రలో సెట్ అవుతారు అనే దానికి ట్రైనింగ్ ఇచ్చిన మురళీమోహన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విద్యార్థుల్ని అసలు ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అవుతారు అని అసలు ఎలా ఎంపిక చేశారు, ఏంటి ఎంపిక అనేది? మొదట్లోని విద్యాశాఖ యొక్క ఆదేశాల మేరకు మండల స్థాయి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రస్తుతం మండల స్థాయిలో స్కూట్నీ చేసి ఎస్ఏ రైటింగు, అదేవిధంగా డిబేటింగ్ కాంపిటీషను, క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి జిల్లా స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుంచి బాగా మాట్లాడగలిగి ఎవరైతే దానిలో ఎఫిషియన్సీగా పనికొస్తారని చెప్పి బెస్ట్ విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి 23వ తారీఖు నుంచి ట్రైనింగ్ అనేది విజయవాడలో మరి ఎస్సీఆర్టీ మరి విద్యాశాఖ ఆధ్వర్యంలో
మరి వినూత్నమైన ఆలోచన చేసినటువంటి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజ్యాంగం అనేది ఎలా నడుస్తుంది, రాజ్యాంగం అనుబంధంగా శాసనసభలో చట్టాలని ఎలా చేస్తారు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఏమిటి, ప్రజాస్వామ్య విలువలు విద్యార్థుల్లో పెంపొందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నన్ను ట్రైనర్గా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ విద్యార్థులకు అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్యం పట్ల విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి అందరికీ మా తరపున, ఉపాధ్యాయులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎంపిక చేయటంలో వాళ్ళకి టాలెంట్స్ అంటే వాళ్ళలో సృజనాత్మకత పెంచేందుకు కూడా ఎన్నో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ జిల్లా స్థాయి నుంచి ఇటు మొత్తం అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా క్విజ్ కానీ అలాంటివి ఏమైనా పెట్టారా? ఎలా సెలెక్ట్ చేశారు సార్ వాళ్ళు? క్విజ్ కాదండి, అందరికీ కూడా ముందు ట్యూన్ ఉంటుందండి. ట్యూన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లవాడు దేనికి సూట్ అవుతాడు, పర్సనాలిటీ, అదేవిధంగా వాడి యొక్క హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాడు మాట్లాడేటువంటి వాయిస్ యొక్క ఇది దేనికి ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రోటమ్ స్పీకర్ సీనియర్గా ఉండాలి, దానికి ఒక పర్సనాలిటీ ఉండాలి. అలా కాకుండా సన్నగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రోటమ్ స్పీకర్ అన్నాం అనుకోండి, అది చూడటానికి బాగోదు కదా. అందుకని చెప్పి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళు మాట్లాడేటువంటి క్లారిటీ, వాళ్ళకున్నటువంటి హావభావాలు, వీటన్నిటిని ఆధారంగా మొదటి రోజు అంతా కూడా ట్రయల్స్ లాగా ఎవరు దేనికి బాగా బెస్ట్గా మాట్లాడుతున్నారు, ఎవరు ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారో స్టడీ చేసి రెండో రోజు వాళ్ళందరికీ పాత్రలు ఇచ్చి ప్రాక్టీస్ అనేది ఉపాధ్యాయులందరూ కూడా ట్రైనర్గా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ పాత్రలన్నింటినీ ఎంపిక చేయడం అనేది విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది. సార్, విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి ఎవరైతే పాత్ర ఉన్నారో వాళ్ళు కానీ, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన పాత్ర కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా చాలా యాక్టివ్గా వస్తాము పాలిటిక్స్కి అని చెప్పి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు సార్ మీరు? అంటే విద్యార్థులకు ఏమిటంటే భావి భారత పౌరులు, వీళ్ళ మీదే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేది ఆధారపడి ఉంది కాబట్టి నారా లోకేష్ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లో రేపు రాబోయేటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది కూడా అందరిలో నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి భావి ప్రజాస్వామ్యం నిలబెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎవరు మంచి ప్రజానాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు ఎలా పాటించాలి, చట్టసభలు అనేవి ఎలా పనిచేస్తాయి, వాటన్నిటి మీద చక్కగా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా అనుభవించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సార్ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళను ఏదైతే పాత్ర ఉన్నారో దానికి ఏకీభవించామని చెప్పి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో మొత్తం 175 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల్ని కూడా ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏదైతే స్కిల్స్ ఆధారంగానే ఎంపిక చేశామని చెప్పి కూడా ఇక్కడ ట్రైనర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. సజ్జల గురించి విజయసాయి రెడ్డి ఎప్పుడో చెప్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై కేసులు ఉన్నట్లుగా సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటిదూల మొదలుపెట్టారని, వైసీపీలో ఆయన శకునని, శూర్పణఖ లాంటి వారని సెటైర్లు గుప్పించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసిన చంద్రబాబు నాయుడుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. పిల్లకాకి అయిన జగన్మోహన్ రెడ్డికి ఉండేలు దెబ్బ ఏం తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రజలే చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లతో ప్రజలు వైసీపీని ఓడించి బుద్ధి చెప్పారని విమర్శలు చేశారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే గుర్తొస్తున్నాయి. బాహుబలిలో బిజ్జాల దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయి రెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అబ్బ వల్ల కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు వేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు తిరగేశారు ఐఏఎస్లు అందరితో కూర్చోబెట్టి, ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు.
151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవరు, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టికే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే టచ్ చేయలేదు. కానీ పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, లాస్ట్లో టచ్ చేశాడు. చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ఏంటో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రోడ్డు సేఫ్టీ కౌన్సిల్ సమావేశం. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరాలు. రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీతో ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. శంకరగుప్తం ట్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి. లోకేష్తో ఆర్ఎస్ఎస్ ప్రచార్ రామ్లాల్జీ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.